ఏపీ రాష్ట్ర ప్రజలకు ప్రపంచ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయి. అమరావతికి ఇప్పటికే 6,700 కోట్ల రుణాన్ని ఏడీబీ మంజూరు చేయగా, తాజాగా ప్రపంచ బ్యాంక్ కూడా రాజధాని నిర్మాణం కోసం రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశంలో అమరావతికి 6,800 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటన చేసింది. ప్రపంచ బ్యాంక్ ఏడీబీల ద్వారా నిధులు సమకూరుస్తామని చెప్పింది. ఈ రెండు సంస్థల ద్వారా 13,500 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుతామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 33,137.98 కోట్ల రూపాయలతో 45 ఇంజనీరింగ్ పనుల్ని చేపట్టేందుకు సిఆర్డీఏ అనుమతిచ్చింది. ఐఏఎస్ గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల క్వార్టర్లు, వరద నివారణ కార్యక్రమాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతికి హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి సిఆర్డీఏకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాజధాని అమరావతిని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొద్ది రోజుల క్రితమే తెలిపారు. దీనికి సంబంధించి వచ్చే జనవరికి 62,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తామని తెలిపారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.